చేసుకుంటున్నాడు. ఇలాంటి చంచల హృదయులు తమకు తెలిసిన వారినే తమ బంధువులనే హతమారుస్తూ ఉంటారు. డబ్బు కోసము తల్లిదండ్రులను చంపిన వాళ్ళు ఉన్నారు. డబ్బు కోసము బంధువులను చంపిన వాళ్ళు ఉన్నారు. భూముల కోసము తమకు తెలిసిన వారిని అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? వీళ్ళ మనసు కొద్ది రోజులు బంగారం మీదను, కొద్ది రోజులు స్థలం మీదను, కొద్ది రోజులు విశాలమైన సంపద మీదను, ఆస్తి మీదను, ఐశ్వర్యం మీదను వీరి ఆశ ఉంటుంది. ఎందుకంటే వీరు దేవుని యందు భయభక్తులు ఉండవు. ఎందుకంటే వీరు లోకములో ఉన్న చంచల హృదయులు. ఈ లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మమే. మరి ఈ రూబేను ఏం చేసినాడు? తన భార్య పిల్లలను ప్రేమించకుండా పొరుగు స్త్రీని ప్రేమించినాడు. అయితే దావీదు కూడా ఒకసారి చంచల హృదయం కలిగి మోసపోయి ఉన్నాడు. ఇలా చంచల హృదయం కలిగిన ఒక వ్యక్తిని నీకు పరిచయం చేస్తాను. ఈయన పేరు అహితోపేలు. ఈ అహితోపేలు ఏం చేశావా అంటే, ఒకప్పుడు దావీదు యొక్క మంత్రి. దావీదుకు అహితోపేలు ఏం చెప్తే అది దేవుడు చెప్పినట్టే అని దావీదు పాటించేవాడు. ఇలాంటి అహితోపేలు ఏం చేసినాడో మనము చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనములో ఈ అహితోపేలు మనము ఇద్దరము కూడుకొని ఏమి చేయవలసినది ఆలోచన చేద్దాం రమ్ము అని చెప్పేసి దావీదు మంత్రి అయిన అహితోపేలు పిలిపించినాడు. అయితే ఈ అహితోపేలు ఏ విధంగా సలహా ఇస్తున్నాడో చూడు. ఏమేమి సలహా ఇస్తున్నాడు? అహితోపేలు తన తండ్రి ఇంటికి కావలి ఉంచిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయినడలా నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇజ్రాయేలీయులందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షమున ఉన్న వారందరూ ధైర్యము తెచ్చుకొందురని చెప్పెను. చూడు, చంచల హృదయం గల మనసు ఎలా ఉంది? ఎదుటి వానితో పాపము చేయమని చెప్తున్నాడు. ఈ అహితోపేలు ఒకప్పుడు దావీదు ఇంటిలో దావీదు దగ్గర మంత్రిగా పనిచేసిన వాడు. మరి విశ్వాసం చూపెట్టాలి కదా. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు ఈ చంచల హృదయులు. మరి దావీదు అడవిలోకి పోయినప్పుడు ఈ మంత్రి ఏం చేయాలా? అడవికి పోవాలా? లేదే, ఎవరైతే రాజు అయి ఉన్నాడో ఈ అబ్షాలోము రాజు అయి ఉన్నప్పుడు రాజు దగ్గర ఈయన మంత్రిగా జాయిన్ అయి దావీదుకు వ్యతిరేకంగా దావీదు ఉపపత్నులు కూడమని సలహా ఇస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు చంచల హృదయం. అంటే 2 దిక్కుల తన అవసరం ఎలా వస్తే అలా వాడుకుంటూ ఉంటారు. అంటే నీటి స్వభావం ఏమి? ఎట్లా తన వెళ్ళాలో చూసుకుంటుంది. అలా ఈ అహితోపేలు తన యజమానుడైన దావీదుకు విరోధంగా అబ్షాలోముకు సలహా ఇస్తున్నాడు. ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు మన దరిదాపుల్లో కూడా రానియొద్దు. ఎందుకంటే వీళ్ళు చంచల హృదయులై ఉంటారు. 2 మనసులు కలిగి ఉంటారు, 2 నాలుకలు కలిగి ఉంటారు, 2 తలంపులు కలిగి ఉంటారు, 2 హృదయాలు కలిగి ఉంటారు. అందుతే జుట్టు, అందుతే కాళ్ళు పట్టుకునే రకం. ఇలాంటి వాళ్ళను మన దగ్గరికి రానికూడదని దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఈ అహితోపేలు లాంటి వాళ్ళు ఈ సమాజంలో ఎంతో మంది ఉన్నారు. ఈ అహితోపేలు మనుషులను నాశనము చేయడానికి, మనుషులను తప్పుదోవ పట్టించడానికి, మనుషును ఇరుక్కుల్లో పడవేయడానికి, మనుషులను పాతాళమందు పడగొట్టడానికి సాతాను ప్రేరేపించిన అహితోపేలు లాంటి మనుషులు ఈ లోకంలో సంచరిస్తున్నారు. వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఇలాంటి వారి గురించి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి చంచల మనస్కులను మన దగ్గరికి రానియకూడదు. ఇలాంటి వాళ్ళు తాను చెడిపోయేది గాక
మనను కూడా చెడగొడతా ఉంటారు. ఈ అహితోపేలు అబ్షాలోముకు దురాలోచన ఇస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? దావీదు అలసట నొంది ఉన్నప్పుడు దావీదును ఎలా చంపాలని ఉపాయం చెప్తున్నాడు. ఎట్లా దావీదును చంపాలా, ఎట్లా దావీదును హతమార్చాలా అని చెప్పేసి అబ్షాలోముకు ఉపాయం ఇస్తున్నాడు. దావీదు అలసట నొంది ఉన్నాడు కాబట్టి ఈ దినము నేను 12,000 మందిని తీసుకొని పోయి దావీదును హతమారుస్తానని చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే బలహీనులై ఉంటారో ఆ బలహీనులను పడద్రోయాలని చూసే వాళ్ళు చంచల మనసులై ఉన్నారు. దావీదు బలహీనుడై అడవిలో ఒంటరి అయి ఉన్నాడు. అతనికి తిండి లేదు, ఆహారం లేదని చెప్పేసి అతన్ని హతమార్చాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు ఈ అహితోపేలు. ఇలాంటి ఆలోచనలు మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉంటారు. ఇలా సలహాలు ఇస్తున్నప్పుడు ఆ సలహాలు మనకు ఉపయోగకరమైనవా కావా అని మనము తెలుసుకోలేము. ఎందుకంటే వాళ్ళు చంచల హృదయము చేత వాళ్ళ మనస్తత్వము ఎదుటి వారి నెత్తి మీద చేయి పెట్టండి వాళ్ళకు నిద్ర రాదు. ఎదుటి వారిని పడద్రోయింది వారు భోజనం చేయరు. ఎదుటి వారిని నాశనం చేయింది వారికి నిద్ర రాదు. ఇలాంటి వాళ్ళు చంచల మనస్కులై ఉన్నారు. ఈ చంచల మనస్కులు ఒకరితో సంసారం చేయరు, ఒకరితో నీతిగా జీవించరు. ఈ చంచల మనసులు కొద్ది రోజులు దేవునితో ఉంటారు, కొద్ది రోజులు లోకంలో ఉంటారు, కొద్ది రోజులు దయ్యాల చేత తిరుగుతారు, కొద్ది రోజులు మంత్రగాలం అంబడి తిరుగుతారు, కొద్ది రోజులు జ్యోతిష్యులు అంబడి తిరుగుతారు, కొద్ది రోజులు విగ్రహారాధన అంబడి తిరుగుతూ ఉంటారు. ఇలాంటి చంచల మనస్సులు మన దరిదాపులో కూడా రానికూడదని దేవుడని యెహోవా సెలవిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు లోకంలో ఉండవచ్చు, కానీ మనలో కూడా ఉంటారు. మన అంతరాత్మలో లోపల దాగి ఉంటారు. వాటి నుండి మనము విడుదల పొందాలని దేవునికి ప్రార్థన చేయాలా. ఈ చంచల మనసులు మనలో ఉందేమో ఒకసారి మన హృదయంను పరీక్ష చేసుకోవాలా. ఈ అహితోపేలు లాంటి మనుషులు, రూబేన్ లాంటి మనుషులు మన హృదయంలో ఉన్నారేమో ఒకసారి మనము పరీక్ష చేసుకోవాలా. ఈ చంచల హృదయం అనేది చాలా ప్రమాదకరమైనది. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు త్వరపడి చంచలు కాకుండుడి, చంచలతో మీ దరిదాపులకు రానికునుడి. దేవుడు ఇదిగో అప్పుడొచ్చినాడు, ఇక్కడొచ్చినాడు, ఈ రోజు వస్తాడు, రేపు వస్తాడంటే మీరు నమ్మవద్దు. దేవుడు వచ్చే సమయము ఎవరికి తెలియదు. దొంగ ఎలాగ వస్తాడో అలాగ వస్తాడని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. అందుకే మనము ఆ విధంగా గైకొని జ్ఞానము చేత వివేచన చేత మనము గ్రహించుకోవాలా. చంచలత్వం అనేది మన హృదయంలో నుంచి మనము తీసివేసుకోవాలా. అందుకే పరిశుద్ధ గ్రంథం అంటుంది 2 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా సత్యమేదో అసత్యమేదో, నిజమేదో అబద్ధమేదో, జ్ఞానమేదో అజ్ఞానమేదో తెలుసుకొని ముందుకు అడుగులు వేయాల. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. ఏదైనా మనకు ఒక వరము కావాలంటే అది సంపూర్ణమైన దేవుని యొద్ద నుండే వచ్చును. ఎందుకంటే ఈ దేవునిలో ఏముందంట, ఆయన యందు ఏ చంచలవత్వమైనను లేదు, గమనములను ఏ ఛాయనను లేదంట. అందుకే మనము చంచలత్వం లేకుండా జీవించాలి. దేవుల్లో ఏ చంచలత్వము లేదు, ఆయనలో స్థిరత్వం ఉంది, ఏకాగ్రత ఉంది. కొద్ది రోజులు ఈ చర్చికి వస్తారు, కొద్ది రోజులు ఇంకొక చర్చికి పోతారు, ఆ కొద్ది రోజులు ఇంకొక చర్చికి పోతారు, ఆ కొద్ది రోజులు ఇంకొక చర్చికి పోతారు. అంటే వీరిలో స్థిరత్వము లేదు. చంచలత్వం మనసులు ఎలా ఒక మందిరంలో స్థిరంగా ఉండగలుగుతారు? దేవునిలో దేవుడు
ఒకగానొక్క దేవుడైన ఏకాగ్రత కలిగి ఉన్నాడు ఆయన. ఆయనలో చంచలత్వం లేదు. వారు చెప్తే వారి మాట నమ్మలేదు, వీరు చెప్తే వీరి మాట నమ్మలేదు. ఎవరు చెప్పినా ఆయన పని ఆయన సక్రమంగా చేసుకుంటున్నాడు. ఆయనలో గమాగమనములంటే కొంచెంసేపుండి కొంచెం కనపడకపోవడము, ఇప్పుడు కనపడి రేపు కనపడకుండా పోవడము అలా లేదు. ఆయనలో చంచలత్వము లేదు. అందుకే మనము చంచల హృదయం కాకుండా చంచలత్వము లేని యేసు క్రీస్తు పైన మనము ఏకాగ్రత కలిగి ఉండాలి. అలా ఆయన ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాడు, ఆయనలో చంచలత్వం లేకుండా ఎలా బ్రతికాడు, ఆయన పొరుగువారిని ప్రేమించమన్నాడు, ఆయన మోసము, పాపము, అన్యాయము, అక్రమమును ఆయన సమర్థించలేదు. ఆయనలో లోపము లేదని, పాపము లేదని ప్రపంచం పైన సవాలు వేసినవాడు ఆయన. మనము కూడా చంచలత్వం కలగకుండా మనలో ఉన్న చంచలత్వమైన ఆలోచనలు మనము తీసివేసుకొని రూబేను లాంటి జీవితము, లోకములో భయపడే వారి జీవితము, చంచలత్వములకు భయపడే స్వభావం ఎక్కడ ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. చంచలత్వంలో ఏం జరుగుతుందో అని చెప్పేసి అన్ని దానిలను ఆశ్రయిస్తూ ఉంటారు. చంచలత్వంలో మంత్రగాలను ఆశ్రయిస్తారు, చంచలత్వం గల వాళ్ళు జ్యోతిష్యులను ఆశ్రయిస్తారు, చంచలత్వం గల వాళ్ళు విగ్రహారాధన ఆశ్రయిస్తారు. అంటే భయము వారిని ఏం చేస్తున్నామో, ఏమి చేయకూడదో, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదు అని చెప్పేసి వారి హృదయము గలిబిలి చేస్తూ ఉంటుంది ఈ చంచలత్వం అనేది. అందుకే మనము ఏక మనస్సు కలిగి ఉండాలా, ఏకాత్మ కలిగి ఉండాలా. అందుకే ప్రతి ఈవైన ప్రతి వరమును సంపూర్ణమైన దేవుని యొద్ద నుండే వచ్చును. అది పర సంబంధమై జ్యోతిర్మయుడు దేవుని యొద్ద నుండి వచ్చు. అంటే ఆయన వెలుగు అయినాడు. వెలుగు దగ్గరికి మనం వచ్చిన ఎడల ఆయనలో ఉన్న ఏకత్వము మనలో ఉంచి మనము ఆయన పైన గురి నిలిపి చంచల హృదయం మనలోండి తీసివేసుకొని ఏకాగ్రత కలిగి జీవించాల. ఈ చంచల హృదయము మనం పూర్తిగా తీసివేసుకున్నప్పుడే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు సాగుకోవాలని, ఈ చంచలత్వం అనే హృదయాన్ని అహితోపేలులాగా మనం జీవించకుండా, రూబేనులాగా జీవించకుండా, లోకంలో ఇక్కడ అక్కడ అని పరిగెత్తకుండా ఒక్కచోట స్థిరమైన మనసు కలిగి జీవించాలని, ఆ స్థిరమైన మనసు యేసు క్రీస్తే కాబట్టి ఆయన యందు గురి నిలిపి మనం బ్రతకాలని ప్రభువు అంటున్నాడు. నేను గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. ఆ గురి ఎద్దకే మనం పరిగెత్తాలని, ప్రభు అయిన యేసు క్రీస్తునే లక్ష్యం ఉంచాలని ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాడు. దేవుడి చిన్న వాక్యం దీవించుగాక. సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి గల దేవ యేసు క్రీస్తు ప్రభువా, నీ పాదంలో కొట్లాడుతున్నాను తండ్రి. విత్తబడిన ప్రతి వాక్యం తండ్రి యేసయ్య విన్న ప్రతి వారి హృదయంలో నూరంతలుగా ఫలింపజేయమని మా ప్రభుని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందినాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.